ఈ ప్రభుత్వం ఏర్పడి నుంచి ముఖ్యంగా ప్రధానమైన ఈ రాష్ట్రంలోనే దేశానికి రైతు వెనుముక అని చెప్పే నినాదంతో ముందుకు పోయిన ఈ దేశంలోనే ముఖ్య ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానికి ప్రాతినిధ్యం వస్తున్న తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా రైతులు ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతుల పక్షాన కానీ ఈ ప్రభుత్వం లేదు, రైతులను ఆదుకోవాలన్న ఆలోచన లేదు. ఎంతసేపు కూడా కేవలం పబ్లిసిటీ కార్యక్రమాలు తప్ప మీరు ఎక్కడా కూడా రైతుల కోసం చేసే కార్యక్రమాలు లేవు. మీరు ఎంతసేపు ఏదో రైతుల కోసం ఏదో మేము ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతుల పక్షానే ఉంది. రైతులు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ దేశం బాగుంటుందన్న ఆలోచనతో రైతు ఎప్పుడు బాగుండాలన్న ఒక ఆలోచనతో చేసిన ప్రభుత్వం ఇది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం అలాంటి కార్యక్రమాలు లేదు. ఎన్నికల్లో మాత్రం హామీలు మాత్రం మీరు అన్నదాత సుఖీభావ్ అని చెప్పి 20,000 రూపాయలు రైతుకి కేంద్ర ప్రభుత్వ సహకారంతో సంబంధం లేకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం మేమే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికి 3 విడతలుగా మీరు కేవలం 40,000 రూపాయలు ఇవ్వాల్సిన ఒక రైతుకి కేవలం 14,000 రూపాయలు మాత్రమే మీరు ఈరోజు రైతుకి ఇచ్చే కార్యక్రమం చేశారు. ఎందుకు మేము చెప్తున్నామంటే ఇవాళ మళ్ళా మీరు రైతుల పక్షాన గ్రామాన్ని పోతున్నారు. ఏదో రైతుల కోసం కార్యక్రమాలు చేస్తున్నట్టు, రైతుల పండగ చేస్తున్నట్టు ఏదో కార్యక్రమాలు జమ చేస్తూ పోతా ఉన్నారు మీరు. కానీ ఎక్కడా కూడా రైతులు ఆనందంగా లేరు. దానికి నిదర్శనమే ఇవాళ ఏదైతే ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, ఇవి ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ ముఖ్యంగా మొక్కజొన్న ఇవాళ బలీయంగా రైతులు పండించే పంట. రైతులు ఏదైనా కొంత ఆర్థికంగా ఆదుకునే పంట ఏదైనా ఉందంటే అది మొక్కజొన్న పంట. ఇవాళ మొక్కజొన్న పంటని ఇవాళ రైతులు పంట వచ్చే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది, అరైవల్ స్టార్ట్ అయ్యాయి. ఇంకో 15 రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట రైతు చేతికి అందొచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వంలో చలనం లేదు, ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన లేదు. ప్రభుత్వం ఎక్కడా కూడా రైతులకు మొక్కజొన్న పంట ఏదైతే ప్రభుత్వంకి కనీస గిట్టుబాటు ధర 2,400 రూపాయలు ప్రకటన చేసినప్పటికి కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం ఎక్కడ కొనే పరిస్థితి లేదు. ఎక్కడా కూడా ప్రభుత్వం కొంటామని చెప్పిన దాఖలాలు లేవు. ఇవాళ దళారులు ప్రవేశించారు, ప్రైవేటు కంపెనీలు ప్రవేశించాయి. ఇవాళ సుమారు 1,600-1,500 రూపాయలు ఇవాళ రైతు పంటను కొనే పరిస్థితి. 2,400 రూపాయల క్వింటా ధరని ఇవాళ ధర నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే గిట్టుబాటు ధరని ఇవాళ 1,500-1,600 రూపాయలు ఇవాళ దళారులు ప్రవేశించి ఇవాళ రైతులు పంట కొనే పరిస్థితి. ఇవాళ ఇప్పటికే 10-20% పంట అప్పుడే ఆల్రెడీ వచ్చింది. ఇంకా సుమారు 80% పంట మరో 15 రోజుల్లో పంట చేతికి రాబోతుంది. సుమారుగా 50-60 వేల హెక్టార్ల పంటని ముఖ్యంగా ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇవాళ విజయనగరం జిల్లాలో వేశారు. సుమారుగా ఉమ్మడి విజయనగరం జిల్లా తీసుకుంటే సుమారుగా 1,00,000 ఎకరాలు. ఎక్కడా కూడా రైతులకు ప్రధానమైన పంట ఇది, వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టే పంట. ఇవాళ ఇంకొకటి చూస్తూ ఉంటే రైతులకు కావాల్సిన యూరియా కానీ లేదు, పురుగు మందులు కానీ ఎక్కడా కూడా రైతులకి అందుబాటులో లేని పరిస్థితి. యూరియా పరిస్థితి మీ అందరికీ తెలుసు. లాఠీ దెబ్బలు తింటే కానీ యూరియా దక్కని పరిస్థితి లేదు, యూరియా బ్లాక్ మార్కెట్లో దొరికే పరిస్థితి. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. ప్రభుత్వ ప్రకటనలు చూస్తూ ఉంటే ఎలా ఉంటాయంటే ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే మీడియాలో వస్తే వెంటనే ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుంది, మీకు కావాల్సినంత ఉంది, విరివిగా ఉంది, ఎవరు ఆందోళన చెందకండి అని చెప్పి. ఇవాళ కూడా వాళ్ళ ప్రధానమైన పత్రిక పేపర్లో చూశాను, వాళ్ళ ముఖ్యమంత్రి గారి ప్రకటన. ఏం ప్రకటన ఉందంటే గ్యాస్ నిల్వలు 15 రోజులు ఉన్నాయి, ఎక్కడా కూడా గ్యాస్ అందుబాటులో లేదని చెప్పి. ఎక్కడ కూడా అడ్రస్లు ఎక్కడ మూస్తున్నాయి, ఎక్కడ కూడా వాళ్ళకి గ్యాస్ దొరికే పరిస్థితి లేదు. ఇవాళ మళ్ళీ సామాన్యమైన ప్రజలు కూడా, కుటుంబాలు కూడా మళ్ళీ కర్రలపై కట్టెలపైకి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం. అంటే ఉదాహరణగా చెప్తా ఉన్నాను, ఇవాళ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు.
కేవలం ప్రభుత్వం ప్రకటనలకు మనకి పరిమితం. ఇవాళ తక్షణమే చెప్తా ఉన్నాను ప్రభుత్వానికి, ఏదైతే 2400 రూపాయల గిట్టుబాటు ధరని ఎక్కడా కూడా రైతాంగంకి అందించే పరిస్థితి లేదు, ఆ గిట్టుబాటు దొరకట్లేదు. మీరు తక్షణమే ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా జిల్లాలోని మంత్రులు కానీ, జిల్లాలోని శాసనసభ్యులు కానీ, లేదు మన పొరుగు జిల్లాలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రులు కానీ, మీ అందరికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. మీరు తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి, మొక్కజొన్న పంటను కొనండి, రైతులను ఆదుకోండి. 2400 రూపాయలు ఏదైతే గిట్టుబాటు ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో ఆ ప్రకటన ఆ క్వింటాకి రైతుకు దొరికే పరిస్థితి చేయండి అని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం కూడా ఇదే మాట చెప్పాం. ఎక్కడా కూడా మీలో చలనం లేదు. ఏదైనా అధికారులు మాట్లాడితే లేదు బాగా దొరుకుతుంది, మార్కెట్లో 2400 గిట్టుబాటు ధర దొరుకుతుందని చెప్తారు. కానీ క్షేత్రస్థాయిలో పోతే ఇవాళ రైతాంగానికి ఇవాళ అది కోరుతా ఉన్నాను, ఇవాళ శాసనసభ్యులు కోరుతా ఉన్నాను, ఈ జిల్లాలో ఉన్న మంత్రి గారిని కోరుతా ఉన్నాను. మీరు గ్రామాలకు వెళ్ళి మీరు గ్రామాల్లో ఏదో వ్యవసాయం పండగ అనే కార్యక్రమాలతో మీరు వెళ్తున్నారు. రైతులకి అలాంటి పరిస్థితి లేదు. ఇవాళ రైతులు చాలా దీనావస్థలు ఉన్నారు. రైతు కుటుంబాలు ఆర్థికంగా కుదేలైపోయి మీరు ఆదుకోండి రైతుల్ని. 2400 రూపాయల క్వింటాకి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి. మీరు తక్షణమే ప్రభుత్వం కొనండి. మీరు ప్రభుత్వం దానికి కావాలనుకుంటే మీరు నచ్చిన ధరకి అమ్ముకోండి, కానీ రైతులకు మాత్రం గిట్టుబాటు ధర అందేలా చూడండి అని చెప్పి మరలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ చూస్తూ ఉంటే సుమారుగా ఒక్క విజయనగరం జిల్లాలో 52,000 హెక్టార్లు, సుమారుగా లెక్క తీసుకుంటే సుమారు లక్ష ఎకరాల పైన. ఇంకా పక్కన పార్తీపురం మంజం జిల్లా ఉంది, ఒక శ్రీకాకుళం జిల్లా ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి వరి తర్వాత ప్రధానమైన రెండో పంట మొక్కజొన్న పంట. ఎక్కడా కూడా ఎవరు కూడా ప్రతాపేతను మాట్లాడే పరిస్థితి లేదు. ఎక్కడా కూడా మొక్కజొన్న పంటను కొంటామని చెప్పే పరిస్థితి లేదు. గిట్టుబాటు ధర దొరుకుతుందని చెప్పే పరిస్థితి కూడా లేదు. ఏదంటే చెప్తారు లేదు బ్రహ్మాండంగా ఉందని చెప్తారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆనాడు కరోనా లాంటి కష్టకాలం వస్తే ఎక్కడా కూడా ఒక బండి రోడ్డు మీద నడకపోతే కేంద్రాలు ఓపెన్ చేసి ఆనాడు ధరల స్థిరీకరణ నిమిత్తం కింద సుమారు ఆనాడు 3,000 కోట్ల రూపాయలతో ఆ రోజు పంటలు కొనే పరిస్థితి. ఆ రోజు స్థిరీకరణ కింద ఒక నిధి ఏర్పాటు చేసింది ప్రభుత్వం రైతుల కోసం. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. కేవలం ఏదైనా అడిగితే ప్రకటనలు మాత్రం చెప్తారు, బాగా చెప్తారు, ప్రకటనలు మాత్రం చెప్తారు. లేదు పత్రికల్లోనే మీకున్న టీవీ ఛానల్ ద్వారా మీరు ప్రసారం చేస్తారు, కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా రైతులకు అలాంటి పరిస్థితి లేదు. ఇవాళ రైతు పెట్టుబడి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు ఎక్కడ బ్యాంకులు కూడా అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. పూర్వ సహకార కేంద్ర బ్యాంకులు కానీ లేదా కమర్షియలైజ్ బ్యాంక్స్ కానీ విరివిగా రుణాలు ఇచ్చేవి. ఇవాళ అలాంటి పరిస్థితి కూడా లేదు. ఎక్కడా కూడా జిల్లా స్థాయిలో అధికారులు లీడ్ బ్యాంక్ మేనేజర్స్తో బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి రైతులకు టార్గెట్ ఫిక్స్ చేసి బ్యాంకర్స్కి ఎక్కడ రైతులకి రుణాలు ఇవ్వండి అని చెప్పే పరిస్థితి కూడా జిల్లాలో యంత్రాంగం ఎక్కడ కూడా ఆ పరిస్థితి చేసే పరిస్థితి లేదు. దీన్ని ఎవరు కూడా పరిస్థితి చేసే పరిస్థితి లేదు. మానిటరింగ్ చేసే అడ్మినిస్ట్రేషన్ ఎక్కడా కూడా మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఈ ప్రభుత్వ అధికారులను అడిగే పరిస్థితి కూడా లేదు. ఇవాళ రైతుల పరిస్థితి ఆ రకంగా ఉంది. మీరు చూస్తే గొప్పల్లా చెప్పారు, ప్రతి రైతుని 20,000 రూపాయలు ఆదుకుంటామని చెప్పారు. సుమారు 2 సంవత్సరాలైంది మీ ప్రభుత్వం ఏర్పాటు చేసి 40,000 రూపాయలు ఇవాళ రైతుకి. ఇవాళ తీసుకుంటే సుమారు 14,000 ఇచ్చారు. 3 విడతలుగా 5,000 రూపాయలు, 5,000 రూపాయలు, 4,000 రూపాయలతో మీ అన్నదాత సుఖీభావ. ఇంకా ప్రతి రైతుకి మీరు 26,000 రూపాయలు బాకీ ఉన్నారు. మరి ఆనాడు మేము చూసుకుంటే మేము రైతు భరోసా కింద ఒక్క విజయనగరం జిల్లాలో సుమారుగా 2,76,000 మందికి ఇచ్చేవాళ్ళు ఆ రైతు భరోసా. ఇవాళ మీరు తీసుకొస్తే దాన్ని 2,27,000 తీసుకొచ్చారు. అంటే ఎక్కడికక్కడ కటింగ్లు. కౌలు రైతులకు ఇచ్చే పరిస్థితి లేదు. మొట్టమొదటిగా మేము ఆ రోజు డిమాండ్ చేసి అన్నదాత సుఖీభావ మొదటి విడతలో మీరైతే ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ పట్టాలు ఇచ్చారో వాళ్ళకి కూడా ఇవ్వకపోతే ఆ రోజు అటవీ ప్రాంతంలో గిరిజనులకి మళ్ళీ మేము డిమాండ్ చేస్తే 2వ విడతలో పెట్టారు. మీరు ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా మీరు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం రైతుల పక్షాలు లేదు. రైతుల పక్షాలు లేదని ప్రభుత్వం నుంచి అడిగే నాయకత్వం లేదు. అధికార పక్షం వారంతా కూడా
మంత్రుల నుంచి శాసనసభ్యుల వరకు కనీసం ఎవరు కూడా రైతుల పక్షాన్ని నోరెత్తరు, రైతుల పక్షాన్ని మాట్లాడరు, రైతు సమస్యను స్పందించరు. ఇది ప్రభుత్వంలో రైతుల తాలూకా దీనస్థితి. అందుకే మరొక్కసారి మీ ద్వారా చెప్తా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. మొదటి సంవత్సరం మీరు లాస్ట్ ఇయర్ కూడా అదే పరిస్థితి చేశారు. రైతులు అనేక విధంగా నష్టపోయారు. ఇవాళ రైతులు నష్టపోవడానికి మళ్ళీ నష్టపోతానికి తయారుగా ఉన్నారు. ఇప్పటికే దళారులు ప్రవేశించారు. 16,000 17,000 రూపాయలు ఎక్కడా కూడా గిట్టుబాటు ధర లేదు. కనీసం ఇవాళ శాసనసభ్యులు మంత్రులు గ్రామాలకు వెళ్తున్నారు రైతుల కోసం. మీరు ఎక్కడైనా మొక్కజొన్న పంట గురించి మాట్లాడుతున్నారా? మొక్కజొన్న రైతుకి వెళ్ళి అడగండి మీరు నేరుగా. లేదు రండి, మీకు చెప్తా ఉన్నాం. ఏ సభ్యుడైనా సరే, ఏ మంత్రి గారైనా సరే మీరు చెప్పండి, ప్రతి గ్రామానికి వెళ్దాం. పలానా పత్రికా సోదరుల సమక్షంలో వెళ్దాం. రైతులకు ఎక్కడైనా గిట్టుబాటు ధర దొరుకుతుందని చెప్పి మీకు సమస్యలను రైతులను అడుగుదాం. మీరు అడగండి రైతుల దగ్గర, పదండి మీరే చెప్పండి ఏ గ్రామంకో. ఇవాళ ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా రైతుల పక్షాన లేకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి మరొక్కసారి మీకు చెప్తా ఉన్నాం. ఇవాళ జిల్లాలో ఎక్కడ చూసినా రైతుల పక్షాన ఈ ప్రభుత్వం లేదు. ఎందుకంటే ఒక మొక్కజొన్నే కాదు, ఒక పత్తి తీసుకున్నా, అపరాలు తీసుకున్నా, ఏ పంట కూడా ఎక్కడ కూడా రైతులు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఇవాళ ప్రభుత్వం కేవలం మాటలకే ప్రభుత్వం ఏర్పడింది. ఇవాళ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే, చిన్న చిన్న అవాంతరాలు వస్తే ఆ అవాంతరాలు పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ జిల్లాలో గ్యాస్ పరిస్థితి, ఇవాళ సామాన్యులకు గ్యాస్ లేదు. కానీ మాటలు చూస్తే ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తాలూకా ఇవాళ స్టేట్మెంట్ చూసాం. ఎక్కడ చూసినా ఇంకా రాబోయే 15 రోజులు నెలలో ఉందని చెప్తున్నారు. పత్రికా సోదరులు మీ ద్వారా అడుగుతూ ఉన్నాం, మీకు తెలుసు ఇవాళ పట్టణంలో పరిస్థితి ఏంటో. ఇవాళ ఎక్కడా కూడా అన్ని అంగన్వాడీ సెంటర్స్కి అన్నీ కూడా ఇప్పుడు ఇండక్షన్ స్టవ్స్ సప్లై చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే మీరు పక్క వచ్చి కావాల్సిన నెలలు ఉన్నాయని చెప్తారు, మళ్ళీ ఒకసారి ఒక ప్రభుత్వం వచ్చి ఒక నిర్ణయం చేసుకుందంటే ఇండక్షన్ స్టవ్స్ కొనాలని చెప్తుంది, ఎలక్ట్రికల్ స్టవ్స్ కొనాలని. అంటే మీ దగ్గర 2 విధానాలు. అంటే ఒక పక్క అందుబాటులో లేవని చెప్పి మీరు ఇండక్షన్ స్టవ్స్ కొంటున్నామని చెప్పి ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చి మేము మీడియాలో చూస్తూ ఉన్నాం. ప్రతి అంగన్వాడీ సెంటర్కి ఇండక్షన్ స్టవ్లు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే లేదు మనకు కావాల్సిన నెలలు ఉన్నాయి, ఎవరు ఆందోళన చెందకండి అని చెప్తారు. కానీ క్షేత్ర స్థాయిలో దాని గురించి ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఇది ఈ ప్రభుత్వం పూర్తిగా నిద్రపోతుంది. ఈ ప్రభుత్వంలో పరిపాలన లేదు, పరిపాలన ఎక్కడ పనిచేయట్లేదు. ఇప్పటికే ఇక మీరు చెప్పకూడదు, వారికి ఉన్న చాలాంత సమయం ఉన్నప్పుడు కూడా ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి అప్పుడే చెప్తా ఉన్నారు ఇంకా 6 నెలల కాలం అని చెప్పి ముఖ్యమంత్రి గారు. ఆయన నోడుతున్న 6 నెలలు అన్నారు అంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోతాం మాకు తెలుసు. మీకు ధైర్యం లేదు, ఏ ఎన్నిక పెట్టే ధైర్యం లేదు. పెట్టండి, మీకు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాయి, దీనికి సంబంధించిన ప్రక్రియ కనీసం మొదలు పెట్టలేదు మీరు. మీకు ఎక్కడా కూడా ప్రజల తీర్పు ఏ రకంగా రాబోతుందో మీకు తెలుసు. ప్రజాక్షేత్రంలో ఇవాళ మీ ప్రభుత్వం మీద ఉన్న ఆలోచనలు, ప్రభుత్వం మీద ఉన్న అభిప్రాయాలు ఇప్పటికే ప్రజలు బయటపెట్టారు, మిమ్మల్ని ఎప్పుడు ఇంటికి పంపుదామని. కానీ మీరు ఎక్కడా కూడా అలాంటి ఆలోచనలు చేయలేదు. మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి కూడా మీరు తయారుగా లేరు. కాబట్టే మీ ద్వారా ఇవాళ ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాను. చివరగా రైతులను ఆదుకోండి, రైతాంగాన్ని పక్షం నిలబడండి, మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి, ఏర్పాటు చేసి రైతులను ఆదుకోండి. లేదంటే తప్పకుండా రైతుల పక్షాన్ని నిలబడి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల పక్షాన్ని ఎప్పుడో ఉంటుంది. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఆనాడు మేము చెప్పిన రైతు భరోసా సమయానికి ఇచ్చాం, లేదు ఆనాడు మేము చెప్పిన ఉచిత పంటల బీమా ఇచ్చాం. ఇవాళ అది ఆ పథకం లేదు. ఇవాళ ఎక్కడ కూడా రైతుకి ఏదైనా ఇబ్బంది వస్తే, అకాలమైన నష్టం వస్తే ఇవాళ రైతుకి ఎక్కడ కూడా, కానీ ఇన్సూరెన్స్ కట్టుకుంటే కనీసం ఇన్సూరెన్స్ కట్టుకున్నా కూడా ప్రభుత్వం జమ చేసే పరిస్థితి లేదు. గత సంవత్సరంలో మామిడి పంటకి ఇన్సూరెన్స్ కట్టుకున్నారు రైతులు, కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులు ఇచ్చారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మ్యాచ్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇవ్వకపోవడం వల్ల ఇవాళ అది కూడా రాలని పరిస్థితి. కాబట్టి వాళ్ళ రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ రాబోయే రోజుల్లో పోరాటం చేస్తుంది. తక్షణమే కొనుగోలు కేంద్రాలు చేయాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను.